తిండి పెట్టి సోమరులు చేసే బదులు ఒక పని కల్పించి కూలి ఇవ్వచ్చు కదా. మొదటిసారిగా ఈ ఊళ్ళో కష్టపడి సంపాదించాలని కుర్రాన్ని చూశాను. అది నీ రూపంలో. నీ అప్పు తీరే వరకు ఈ నల్లకోటు వేసుకోండి. ఈ రుణం అంత త్వరగా తీరిపోకూడదు. నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఈ ఇంట్లోనే ఉండాలి. సంత లెక్కలు వచ్చాయా? వచ్చాయమ్మా. తోట లెక్క అవి కూడా వచ్చాయి. గౌరీ, ఆయన ఏం పని చేస్తున్నారు? దాని కూలి కట్టించి లెక్కరాయి. అలాగే అమ్మా. ఏమిటమ్మా ఇది? వకీల్ చదివిన అబ్బాయిని అడ్డమైన పనులు చెప్పి అవమానిస్తున్నావు. అది తప్పమ్మా. వాళ్ళ కుటుంబానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. తెలుసు బామ్మా, ఈ ఊర్లో మొదటిసారిగా కష్టపడి సంపాదించాలని మగాడిని చూశాను. ఆ మగాడు ఏ ఇంట్లో ఉండాలని ఆశపడ్డాను. మంచిదే కదా. ఏమండి, ఈ రోజు మీరు కట్టెలు ఈ డబ్బుని మీ చిన్నమ్మగారి చేతికే ఇవ్వాలి. ఈ 200 నా లెక్కలో జమ కట్టండి.